తిరుమల ఘటనపై బొగ్గుమన్న భక్తులు ప్రజలు మహా ఆందోళన చేపట్టిన జనసేన జిల్లా అధ్యక్షులు బాబు. పవిత్ర తిరుమల క్షేత్రంపై లడ్డూ ప్రసాదంతో సహా అపవిత్ర ఘటనలు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో కూటమి నేతలు ప్రజలు భక్తులు బొగ్గుమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వ్యక్తులను అధికారులను నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టినట్లు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు తెలిపారు. జనసేన టౌన్ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, రాజా సూరిబాబురాజు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రంది సత్యనారాయణ, తూతిక రాజు, సరోజ్ వాసు, భక్తులు, బీజేపీ నేతలు, వీహెచ్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి దాసాంజనేయ ఆలయం వరకు మహా ర్యాలీ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అన్నది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక హిందువులే కాకుండా ఇందాక తుమ్మల బాబు గారు చెప్పినట్లుగా హిందువులే కాకుండా నమస్కారం. ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతపై 11 రోజులు దీక్ష చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తిరుపతి లడ్డూపై జరిగిన అపవిత్రత కోసం మా కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు కూడా సంఘీభావంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు కూడా ఈ దీక్షలో పాల్పంచుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఏదైతే అపవిత్రమైందో ఆ దీక్షకి సంఘీభావంగా, అంటే అపవిత్రం అంటే తిరుపతి లడ్డు అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచం యావత్తు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తూ అనేక మంది హిందువులే కాకుండా అన్య మతస్థులు కూడా ఆ స్వామివారిని కొలిచేవారు చాలామంది ఉన్నారు. ఏదైతే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఉందో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డూలో పంది పువ్వు సంబంధించినటువంటిది, అలాగే వెజిటబుల్ ఆయిల్స్, అనేకమైనటువంటి ఆయిల్స్ కలిపి ఈరోజు లడ్డూని అపవిత్రం చేసిన కారణంగా ఈరోజు మేము ఈ దీక్షలో పాల్గొన్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ టెంపుల్ గారు కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆ మెట్లన్నీ కడిగి ముందుగా స్వామివారి సోదర సంబంధమైనటువంటి కనకదుర్గ మాతకు కూడా నిన్న సంప్రోక్షణ చేయడం జరిగింది. ఏదైతే లడ్డు అపవిత్రమైందో మీరు అందరూ చూసుకున్నట్టయితే కనుక వైసీపీ ప్రభుత్వంలో అన్య మతస్థుల్ని చైర్మన్లుగా నియమించి వారు దేవుణ్ణి కూడా వదలకుండా భగవంతునికి భక్తులందరికీ ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా అవినీతి చేశారు అనేటువంటి దాని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూర్చున్న దానికి సంఘీభావంగా మేము ఈ దీక్ష కూర్చున్నాం. ఈ దీక్షకి మా పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ గారు, తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి గారు రాజా సూరిబాబురాజు గారు, అలాగే మట్టే శ్రీ